కండ పట్టిన కొత్త ఆవకాయలా ఉంది, అదిరిపోయింది. మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. థియేటర్ కూడా కలకలాడుతుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగో పెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అంటే అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమలా అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చు అండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మంచి కంబ్యాక్ ఇది. నాగార్జున గారికి, శేఖర్ కమలా గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఉన్న 3 సినిమాలు లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్ లో నెంబర్ 1 హీరోస్. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. అవార్డు గురించి నేను చెప్పను కానీ మంచి బ్లాక్ బస్టర్ బాగుంది. బాగుంది బ్రో. ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబుద్ధి తెలియదు. సూపర్ హిట్ అయిపోతే బ్లాక్ బస్టర్ అవుతుంది. డామినేషన్ అంటూ ఏం లేదు. నాగార్జున గారు ఎప్పుడు హీరోనే. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఆయన మంచి గొప్ప వ్యక్తి. కానీ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే సూపర్ ఉంది. ఎవరు దాన్ని తప్పు పట్టకూడదు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, అయితే బుర్రపాటు ఉంది సినిమా. లవ్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ ఆమెకి రాజా అనే ఒక ఆమె ఉంది, ఒక అతను ఉన్నాడు. ఆ యొక్క సీన్ లో ఏంటంటే హీరో గారు కూడా ఆ యొక్క ఎమోషన్ లో తీసుకోలేదు, లవ్ ప్రకారంగా తీసుకోలేదు, ఫ్రెండ్స్ ప్రకారంగానే నడిచారు. బెస్ట్ లెక్కనే నడిచారు సినిమా ప్రకారంగా. అక్కడ మెయిన్ అమ్మాయి ఎమోషన్ అయితే బాగుంది. కొంతమంది ఏడుపు కూడా వచ్చింది. అట్లుంది సినిమా. పర్లేదు, హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది. సాంగ్ ఒకటే సాంగ్ సూపర్ హిట్ ఉంది. అది పాట ఆ సినిమాలో అది ఒకటే పాట బాగా అనిపించింది నాకు. అది అందరికీ అట్లనే అనిపించింది. ఎందుకంటే సినిమా హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. ఎందుకంటే ఆ పాట భలే ఉంది. ఆ సినిమాకి తగ్గ పాట అన్నట్టు అనిపించింది. రొమాన్స్ అంటూ ఏం లేదు. రొమాన్స్ ఇప్పుడు అంతా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుని నడిచింది సినిమా, అంతేగాని గర్ల్ ఫ్రెండ్ గా నడవలేదు. ఎమోషన్ అయితే ఫుల్ ఉంది. ఫ్యామిలీస్ అయితే బాగా చూడొచ్చు ఈ సినిమాని. ఫైటింగ్ సీన్స్ అయితే ఆయనకి ఏదో చేయాల 9.8 అయితే ఇచ్చేస్తాను. పిచ్చెక్కించారు సినిమా తోటి నిజంగా. రష్మిక నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు. రష్మిక అయితే నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే పోయిరా 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 మావా పోయిరా మావా అంత బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఓవర్ ఎగ్జైటింగ్ అంటే మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఊపే వస్తుంది. అంత బాగుంది మూవీ అయితే. మంచి స్టోరీ, మంచి కంటెంట్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే నిజంగా అసలు హీరోనా అన్నట్టు అనిపించింది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. పక్కా మేడం, మంచి స్టోరీ ఉంది. పక్కా కమర్షియల్ హిట్ మూవీ అయితే. కలెక్షన్ గురించి నాకైతే తెలియదు కానీ మంచి కలెక్షన్స్ వస్తాయి. డైరెక్షన్ నిజంగా చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమలా గారు మంచి డైరెక్షన్ ఇచ్చినారు. అట్లా ఏం లెంత్ డిస్టర్బెన్స్ ఏం లేదు. లెంత్ ఉండడం వల్ల స్టోరీ అనేది మంచిగా బ్రీఫ్ గా చేసిరు. చాలా బాగుంది మూవీ అయితే. పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఐటమ్ లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు, కాకపోతే స్టోరీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో అయితే. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నేనైతే మీకు తెలుసు కదా, జెన్యున్ సినిమా, జెన్యున్ గా చెప్తారు కదా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఎంత
దుర్మార్గానికి మనిషి దిగజారుతాడు అనేది కంటెంట్. నాగార్జున గారి సీన్స్ అలానే ధనుష్ బాగుంది. గెస్ట్ రోల్ నాగార్జున. ధనుష్ గారు మన హీరో కాకపోయినా కానీ నేను మన హీరోలు తప్ప వేరే హీరోలు అందరినీ వ్యతిరేకిస్తా, కానీ ఈ సినిమా పరంగా మాత్రం నేను ఒప్పుకుంటున్నాను తన. క్యారెక్టర్ ఎలా ఉంది? ధనుష్ మొత్తం సినిమా కంటెంట్ తీసుకొచ్చిండు భయ్య. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగుంది. పోయిరా 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 మామా. అంటే చూస్తున్న కొద్దీ ఆ ప్రపంచంలోనే మనం ఇన్వాల్వ్ అవుతాము, ఎక్కడ బోర్ కొట్టదు. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరు బిగ్ స్టార్స్ ని ఆయన పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగారు. అండ్ నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా రావాలి అని ఆశిస్తున్నా. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడూ వెనకడుగేయకూడదు. ఆయన ఎప్పటికీ టాలీవుడ్ కి కింగే, మా జనాలకి కింగే ఆయన. అలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా ఇంకా ఎదిగిపోతారే తప్ప ఎప్పుడు చిన్న చూపు అనేది మాత్రం రాదు ఖచ్చితంగా నాగార్జున గారి మీద. రష్మిక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను. ఎందుకు అంటే రష్మిక క్యారెక్టర్ కి మీరు స్క్రీన్ టైం లేకపోయినా ఆమె క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె లేకపోతే ఒక స్టేజ్ లో సినిమా అనేది ముందుకు వెళ్ళదు. సో దేవుడు సాయం అనే మాటకు వస్తే రష్మిక అక్కడ కనెక్ట్ అవుతుంది సినిమాకి. సో అక్కడ ఒక దేవుడి రూపంలో సాయం చేసింది ధనుష్కి. సో ఆ సాయం అనేది లేకపోతే ధనుష్ అనేటోడు ముందడుగు వేయలేడు ఒక బిచ్చగాళ్ళలాగా. సో రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదని మాత్రం చెప్పను. స్క్రీన్ టైం లేకపోయి ఉండొచ్చు, బట్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను 3 ఇస్తా, 3 to 3.5. గుర్తు చేయడం అంటే మన తెలుగు భాషను మర్చిపోతున్నాం అని మనకు చెప్పినట్టే. మనకి తెలుగు భాష నేర్చుకొని చెప్పక్కర్లేదు. వేటూరు సుందరరామూర్తి గారిని మర్చిపోకూడదని చెప్తే చాలు. హ్యాట్స్ ఆఫ్ టు సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే ఆ వేటూరు గారి పాట అందరూ అంత శంకరాభరణానికి అలాంటి పాటలకి మనకి సమాజం గురించి, మన తెలుగు తత్వాన్ని గురించి, సనాతన ధర్మం గురించి చెప్పిన కళా తపస్వి సినిమాలో వేటూరి గారి పాట అలాంటి గొప్ప ఆయన ఇండస్ట్రీలో 25,000 అప్పు పుట్టగా ఆయన పరిస్థితి అలా వచ్చింది. అలాంటిదే అదే 25,000తో ఆనంద్ సినిమాకి మన శేఖర్ కమ్ముల గారి సినిమాలో వేటూరి గారు ఒక గోదావరి గురించి రాయాలన్నా, కృష్ణ గురించి రాయాలన్నా ఆయన ఇచ్చిన సంస్కారం అదే. ప్లీజ్ బి పేషెంట్. ఇది 24 మన ప్రెస్టీజియస్ టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ 25 years అక్కినేని గారు అంతమంది, అక్కినేని నాగార్జున గారు అంతమంది టెక్నీషియన్ ఎంకరేజ్ చేస్తూ, దాంతోపాటు మన శేఖర్ కమ్ముల గారు 25 years అక్కినేని నాగార్జున గారి సినిమాకి, వేటూరు పాటకి, శేఖర్ కమ్ముల గారి సినిమాకి చూసి రివ్యూ చెప్పారంటే మన తెలుగు సంస్కారాన్ని అవమానించుకున్నట్టు ఉంటాం. హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ముల గారు. మన తెలుగు భాష నిలబెట్టిన చాలా మంది తెలియక ఏంటంటే వేటూరు సుందరరామూర్తి గారి సినిమాలకి స్టెప్పులు వేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా బూతుపాట అనుకుంటారు. ఆ బూతు రాసిన వాళ్ళే లోతుపాట శంకరాభరణం కూడా రాశారు. ఆ శంకరాభరణం సినిమా వస్తే 9 చూశారు. అందుకనే బూతు రాసేవాడు లోతుపాట రాయలేడు, లోతు రాసిన వాడు బూతుపాట రాయగలడు, ఏదైనా రాయగలడు. సెల్యూట్ అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమ్ముల గారు అండ్ వన్ అండ్ ఓన్లీ వేటూరు సుందరమూర్తి గారి లెగసీ. థ్యాంక్ యూ శేఖర్ కమ్ముల గారు. ఇంకోటి, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ జీవిత భాగస్వామి మీ మ్యారేజ్ అయ్యాక సినిమాలు చేయడం ఇష్టం లేదనుకున్నారు. ఆవిడకి చెప్పండి, మీరు రావడం వల్ల మాకు ఎంత గౌరవం. చాలా మంది కన్స్ట్రక్షన్ థింకింగ్ వైపు వెళ్ళిపోయారు. ఎన్ని చెత్త రీల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక శేఖర్ కమ్ముల గారి సినిమా అయినా, మణిరత్నం గారి సినిమా అయినా, ఏదైనా మీ జీవిత భాగస్వామికి మేము సెల్యూట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కుబేరా అందరూ థియేటర్లోనే చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళి జీవితాలు ఎత్తిపోద్దు. కుబేరా మీకు డబ్బులు లేకపోతే నేల టికెట్లోనే చూడండి. కుబేరా కంపల్సరీ 100 రోజులు ఆడాలి. ఇది మన తెలుగు మన సినిమా టాలీవుడ్లే కాదు, మన వేటూరు సుందరరామూర్తి గారు, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ గర్వపడే సినిమా. థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. ఇంక మాట్లాడను మనం, ఎందుకంటే అందుకని ఈ ఆవేశం తట్టుకోలేక మనం మ్యాట్ని బుక్ చేసుకున్నాం టికెట్. సెల్యూట్ వన్స్ అగైన్, సెల్యూట్ అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమ్ముల గారు అండ్ డిఎస్పి అన్న. మెగాస్టార్ అంటే ఓల్డ్ అయిపోతాడు కానీ మన డిఎస్పి మ్యూజిక్ ఎప్పటికప్పుడు అప్పుడే మొదలవుతుంది. వన్ లాస్ట్ థింగ్, సెల్యూట్ భరత్ కమాస్, డియర్ లిల్లీ, రష్మిక గారు. ద వే షీ స్పోక్ అబౌట్ హ్యూమానిటీ. ఎవరన్నా పక్కోళ్ళు ఫ్లైట్లో వెళ్తే జాగ్రత్త అని చెప్తారు. నేను కూడా ఫ్లైట్లో వెళ్తాను, నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదని అంత గట్సీగా చెప్పిన ఒక హ్యూమన్ హార్ట్, ఎండరింగ్ హార్ట్, జస్ట్ లైక్ శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టు. ఆల్ ది బెస్ట్. మీరు సచ్ ఎ గ్రేట్ టీమ్. ఎవరు అందోటి మర్చిపోయాను, ఆ కొడుకో పాట
విశాల్ సింధూరి గారికి హ్యాట్స్ ఆఫ్. డిఎస్పీ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.